హరే కృష్ణ. సరస్వతీదేవి హిందూ సనాతన ధర్మంలో జ్ఞాన, విద్య, కళలు, వాక్పటుత్వం, సంగీతం యొక్క దేవతగా ఆరాధించబడుతుంది. ఆమెను వీణాపాణి లేదా విద్యాదాత్రి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయన మనసులో ఒక శూన్యత, చీకటి వ్యాపించిందట. సృష్టి సక్రమంగా కొనసాగాలంటే జ్ఞానం, వాక్పటుత్వం అవసరమని గ్రహించిన బ్రహ్మ తన తపస్సుతో ఒక శక్తిని ఉత్పత్తి చేశాడు. ఆ శక్తి రూపమే సరస్వతీదేవి. ఆమె తెల్లని వస్త్రాలను ధరించి చేతిలో వీణ, పుస్తకం, జపమాల ధరించి ఉంటుంది. ఆమె వాహనం హంస, కమలంపై ఆసీనమై ఉంటారు. ఈ రూపం పవిత్రతను, శుభ్రతను, జ్ఞానాన్ని సూచిస్తుంది. సరస్వతీదేవి బ్రహ్మదేవుని సహధర్మచారిణిగా వర్ణించబడింది. బ్రహ్మ సృష్టికి ఆమె సహకారం వల్లే లోకంలో విద్యా వాక్పటుత్వం వైదొలిగింది. ఒకసారి రాక్షసులు వేదాలను దొంగలించగా సరస్వతీదేవి తన వాక్పటుత్వంతో వాటిని తిరిగి దేవతలకు అందించిందని ఒక కథ ఉంది. తల్లిని వీణాపాణి అని కూడా పిలుస్తారు. ఆమె వాయించిన వీణా స్వరాల వల్లే ప్రపంచంలో శృతి, లయ, రాగాలు పుట్టాయని చెబుతారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విద్యారంభం చేసుకునే ముందు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే సాంప్రదాయం ఉంది. పుస్తకాలు, సంగీత వాయిద్యాలు సరస్వతి పూజలో ప్రధానంగా ఉంటాయి. సరస్వతీదేవి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా పిలువబడుతుంది. చదువుల్లో, కళల్లో, మాటల్లో, ఆలోచనలో శుభ్రత కలిగించాలని అమ్మవారిని ప్రార్థిస్తారు.